తెలంగాణలో బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమవుతుంది. రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా భావిస్తున్న బడ్జెట్ సెషన్ ఈ నెల 26వ తేదీ నుండి ప్రారంభం కానుంది. తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 23వ తేదీన మంత్రివర్గ సమావేశం అనంతరం బడ్జెట్ సమావేశాల పూర్తి షెడ్యూల్ అధికారికంగా ప్రకటించనున్నారు. బడ్జెట్ సమావేశాల తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ వర్మ ప్రసంగించనున్నారు. మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో చర్చ జరగనుంది. ఈ నెల 28వ తేదీన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. సుమారు 10 నుండి 15 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో శాఖల వారీగా మంత్రులు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. వివిధ శాఖల నుండి బడ్జెట్ ప్రతిపాదనలు స్వీకరించి తుది కసరత్తు కొనసాగిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు, కొత్త పథకాల ప్రకటనపై ఈసారి బడ్జెట్లో కీలక ప్రకటనలు ఉండనున్నాయనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో బడ్జెట్ సమావేశాలు హాట్ టాపిక్గా మారాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు. కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నామని, మే నెల మొదటి వారంలో ముహూర్తం చూసుకుని పార్టీని ప్రకటిస్తామని తెలిపారు. తమ పార్టీ పేరులో తెలంగాణ ఉంటుందని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని జాగృతి భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వ సంస్థగా మార్చే ప్రక్రియను త్వరితగతిగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకంతో బస్సుల ఆక్యుపెన్సీ రేషియో పెరిగిందని, దీంతో ఉద్యోగులపై పని ఒత్తిడి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ను కర్ణాటకలోని దావణగెరకు తరలించి అన్యాయం చేశారని అన్నారు. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు అధికారంలోకి వచ్చే కన్నా ముందు మీరు పదే పదే చెప్పారు, మేము అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని చెప్పారు. మీరేమి కొత్తగా చేసే అవసరం లేదు. ఆల్రెడీ బిల్లు గవర్నర్ దగ్గర రెడీగా ఉంది. ఉభయ సభల్లో పాస్ అయి గవర్నర్ గారి దగ్గర ఉన్నది. దాన్ని త్వరితగతిన పాస్ చేయించాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అది జరిగితే తక్షణమే ప్రభుత్వ సంస్థగా ఆర్టీసీ మారిపోతుంది. ఆర్టీసీ ఉద్యోగులందరికీ కూడా లాభం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాను. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు. ఏంటంటే ఆర్టీసీ నాయకులంటే వారియర్సు, ఆర్టీసీ కార్మికులకు కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే నేను నోటితో తీస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి సందర్భం. కానీ 2.5 సంవత్సరాలు అయింది. వారి గుండెల్లో గాయమవుతున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం కన్ను తిప్పి కూడా చూడనటువంటి పరిస్థితి ఇవాళ ఆర్టీసీలో ఉన్నది. ఆర్టీసీ కార్మికులు పెరిగినటువంటి పని ఒత్తిడితోని ఏదైతే మహాలక్ష్మి పథకం పెట్టారో దాంతోని ఆక్యుపెన్సీ రేషియో 2-3 పెరగడం జరిగింది. దానితోని పని ఒత్తిడి పెరిగింది. సాధారణంగా 6 నుంచి 8 గంటలు చేస్తేనే లేబర్ చట్టాలు మరి బ్రేక్ ఇవ్వాలని చెప్తారు. కానీ ఆర్టీసీ కార్మికులకు మాత్రం 16 నుంచి 18 గంటలు పని చేపిస్తూ వారి శ్రమను దోచుకుంటున్నది కాంగ్రెస్ ప్రభుత్వం తప్పితే వారిని ఆదుకునేటటువంటి ఆలోచన చేయడం లేదు. ఆ శ్రమ దోపిడీ విధానాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆర్టీసీకి లేబర్ చట్టాలు ఖచ్చితంగా వర్తిస్తాయి, వర్తింపజేయాల్సిందే. మరి ఆర్టీసీలో మే నెల మొదటి వారంలో తమ పార్టీని ప్రకటిస్తామని తెలిపిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. తెలంగాణలో బీజేపీ భూస్థాపితం అవుతుందని చేసిన వ్యాఖ్యలపై ఆయన విమర్శలు గుప్పించారు. కవిత బీఆర్ఎస్ అనబోయి బీజేపీ అన్నట్లుగా ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు. ఆమె పొరపాటున తమ పార్టీ పేరును పేర్కొంటున్నట్లు ఉందని అన్నారు. కవిత పార్టీని స్థాపిస్తే భూస్థాపితం అయ్యేది బీఆర్ఎస్ తప్ప తమ పార్టీ కాదని ఆయన అన్నారు. గత లోక్సభ ఎన్నికల్లో కవిత ఏ పార్టీ నుండి ఓడిపోయారు, ఎవరి చేతిలో ఓడిపోయారో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీకి ఓట్ల శాతం పెరిగిందని రామచంద్రరావు అన్నారు. ఆమె చెప్పిన అట్లా మర్చిపోయి చెప్పినట్టుంది బాగా. ఆమెకు అంటే బీజేపీ స్మరించి మా పేరు వచ్చినట్టుంది. ఆమె జాగృతి స్థాపిస్తే బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుంది అనేది అనబోయి బీజేపీ అన్నట్టుంది. ఎందుకంటే వాళ్ళ పార్టీ కదా అది. ఆమె మర్చిపోయి పొరపడిన స్లిప్ ఆఫ్ ది టంగ్ అంటుంటాం మనం. ఆమెతోని బీఆర్ఎస్ భూస్థాపితం కాకుండా చూసుకోమని చెప్పండి చాలు. అది తర్వాత ఈరోజు ఆమె ఏ పార్టీతో ఓడిపోయింది అది గుర్తుపెట్టుకోని చెప్పాలి. ఏ పార్టీతో గతంలో ఓడిపోయింది?
ఆ ఓడించిన వ్యక్తి ఇక్కడ ఉండు కదా. చలో అదే నేను ఓటాడు మా రిపోర్ట్ అడిగిన తర్వాత మీరు మాత్రం రిపోర్ట్ రాకండి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కోని అవుతుందని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. జిల్లా జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను హరీష్ రావు పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాల్క సుమన్ అరెస్ట్ దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలే పథకం ప్రకారం దాడి చేసి బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. మంత్రి వివేక్ వెంకటస్వామి తీరు జుగుత్సాకరంగా ఉందని హరీష్ రావు విమర్శించారు. కేతనపల్లిలో మహిళా కౌన్సిలర్లపై దాడి జరిగితే పోలీసులు ఫిర్యాదులు తీసుకోలేదని, బీఆర్ఎస్ నేతల వాహనాలు ధ్వంసమైన ఫిర్యాదు తీసుకోలేదని మండిపడ్డారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టింగ్ల కోసం బీఆర్ఎస్ నేతలను వేధిస్తే ఊరుకునేది లేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక తగిన మూల్యం చెల్లించుకుంటారని పోలీసులను మాజీ మంత్రి హెచ్చరించారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల తిరుగుబాటు మొదలైందని, రాహుల్ గాంధీ మీ రాజ్యాంగం ఏమైందో చెప్పాలని డిమాండ్ చేశారు. కౌన్సిలర్లు గెలిచింది, 22 కౌన్సిలర్లలో 14 కౌన్సిలర్లు గెలిచి ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి తీర్పునిచ్చారు. బీఆర్ఎస్ సిపిఐ అలయన్స్ ను ప్రజలు గెలిపించారు. మరి ఆ ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పును శిరసా వహించాలి. మొదటిసారి చైర్మన్ ఎన్నిక జరిగినప్పుడు కావాలనే పోలీసులను పెట్టకుండా, చైర్మన్ ఎన్నిక జరగకుండా వాయిదా వేసుకొని మరి మా మహిళా కౌన్సిలర్ల మీద నేను నోటితో చెప్పలేకున్నటువంటి మహిళల పట్ల వాళ్ళు వ్యవహరించడం జరిగింది. మహిళల పైన సమక్షంలో, అధికారుల సమక్షంలో మా దళిత గిరిజన మహిళా కౌన్సిలర్ల మీద చాలా అమానుషంగా కౌన్సిల్ హాల్లో ప్రవర్తించారు. అంటే మహిళల్ని చాలా నోటితో చెప్పలేని ఈ సమక్షంలో ఈ రకంగా జరగొచ్చునా? మీరు ఏం చేస్తున్నారు? మీరు ఒక మంత్రిగా ఉండి మా పైన మీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు వచ్చి మా పైన చేయి చేసుకుంటున్నారు, మా పైన దాడి చేస్తున్నారు, మా పైన అమానుషంగా వ్యవహరిస్తున్నారంటే కూడా మంత్రి గారు అంటే వాళ్లే కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు బాగా తాగిన మైకంలో మహిళా కౌన్సిలర్ల మీద ఇష్టారీతిలో వ్యవహరిస్తే కూడా పట్టించుకోనటువంటి పరిస్థితి. కావాలని అలర్ట్ చేసి కౌన్సిల్ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత ముదురుతుంది. భువనగిరి లోక్సభ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల దెబ్బకు హరీష్ రావు మతిస్థిమితం కోల్పోయారని వ్యాఖ్యానించారు. స్వయం పాలన, అస్తిత్వం, ఆత్మగౌరవం అంటూ పెద్ద మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. హరీష్ రావు మున్సిపల్ ఎన్నికల దెబ్బకు మైండ్ బ్లాక్ అయి మతిస్థిమితం కూలిపోయినట్టుండు. ప్రజాస్వామ్యం సిగ్గుతో తలదించుకుంటుందని, స్వయం పాలన అస్తిత్వమని, మోకరిల్లడమని, ఆత్మగౌరవం అని పెద్ద మాటలు మాట్లాడుతుండు. మీ 10 ఏళ్ల హయాంలో నువ్వు మాట్లాడే మాటలకు మీరు అర్థం లేకుండానే చేశారు. ఈ రోజు 23 నుంచి జరిగినటువంటి అన్ని ఎన్నికలలో 2 ఎన్నికలలోనైతే శూన్యం, గుండు సున్నా వచ్చింది. ఒకటి పార్లమెంట్ ఎన్నికలు, ఒకటి మన కార్పొరేషన్లు, ఏదో మున్సిపాలిటీలలో కొన్ని వచ్చినట్టున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆదరణను తట్టుకోలేక మీరు మాట్లాడుతున్న చిల్లర బల్లర మాటలను ప్రజలు పట్టించుకోవట్లేరని చెప్పి ఈరోజు మళ్లీ ప్రజలను పొద్దున్నే నిన్న సాయంత్రం తప్పుదో పట్టేనికి ఒక లేఖ రిలీజ్ చేసినాం. ఎవరికి? మా అధిష్టానానికి. అధిష్టానము ఢిల్లీలో క్యాబినెట్ మీటింగ్ పెడతలేదు. క్యాబినెట్ మీటింగ్ 23వ తారీఖు నాడు సెక్రటేరియట్ లో జరుగుద్ది. మీ మాదిరిగా క్యాబినెటే లేకుండా, ప్రజాపాలన లేకుండా, ప్రగతి లేని ప్రగతి భవన్ నుంచి పాలన లేకుండా ఫామ్ హౌస్ పాలన కాదు ఇది. ఈ రోజు ఢిల్లీకి కాంగ్రెస్ పెద్దలను, తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలను, పిసిసి అధ్యక్షులు అందరూ కూడా పోయిరు. అధిష్టానం ఎందుకు పిలుస్తుంది? వాస్తవాలు ఏం జరుగుతున్నాయి ఇచ్చినటువంటి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మా బాధ్యత. మమ్మల్ని ఈరోజు ప్రజలు 23లో అధికారం తెచ్చిర్రు. నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలలో కూడా మమ్మల్ని ఆదరించి 92 సీట్లు ఇచ్చారు. దేశం కోసం వీరోచితంగా పోరాడిన మహాయోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా హైదరాబాద్లో ఘనంగా నివాళులర్పించారు.
మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పలు కార్యక్రమాల్లో తలసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బన్సీలాల్ పేట డివిజన్, రామ్ గోపాల్పేట్ డివిజన్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశం కోసం శివాజీ మహారాజ్ చేసిన త్యాగాలు చిరస్మరణీయమన్నారు. ధైర్య సాహసాలు, దేశభక్తి, పరిపాలన దక్షతలు శివాజీ మహారాజ్ ఆదర్శప్రాయుడని పేర్కొన్నారు. నేటి యువతకు ఛత్రపతి శివాజీ జీవితం స్ఫూర్తిదాయకమని, దేశభక్తి భావన పెంపొందించుకోవాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. శివాజీ జయంతి సందర్భంగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించగా స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సికింద్రాబాద్ సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పద్మారావు నగర్ గాంధీ ఆసుపత్రి వెనుక ఉన్న కేఎఫ్సి ముందు గత 10 సంవత్సరాలుగా డ్రైనేజీ ఓవర్ఫ్లో నిత్యం ప్రధాన రహదారిపై అవుతున్నా పట్టించుకోవట్లేదని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. మీడియాతో మాట్లాడుతూ జేహెచ్ఎంసీ, హెచ్ఎన్డబ్ల్యూఎస్ అధికారుల తీరుపై నిరసిస్తూ ప్రధాన రహదారిపై నుండి పారుతున్న డ్రైనేజీ మురుగునీటిలో కూర్చొని నిరసన తెలిపారు. 45 లక్షల వ్యయంతో స్థానిక ఎమ్మెల్యే డ్రైనేజీ పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారని అన్నారు. 20 రోజులు గడుస్తున్నా పనులు మొదలుకు నోచుకోని దుస్థితిలో ఉందని అన్నారు. పలుమార్లు అధికారుల దృష్టికి పనుల కోసం మాట్లాడితే ప్రభుత్వంలో ఖజానా లేదని, బడ్జెట్ ఇంకా కేటాయించలేదని సాకులు చెబుతూ కాలం వెళ్లబోస్తూ వస్తున్నారని అన్నారు. అధికారులు వర్క్ స్టార్ట్ చేయాలి. కేవలం అధికారులు బీఆర్ఎస్ కార్యకర్తల లెక్క వ్యవహరిస్తూ, అధికారులు బీఆర్ఎస్ కార్యకర్తల లెక్క పనిచేస్తూ, ఇదేంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే శాంక్షన్ చేసినా ఇంకా బీఆర్ఎస్ కార్యకర్తల లెక్క పనిచేస్తూ వాళ్ళ అధికారుల చేతనే పనిచేస్తున్నట్టు వాళ్ళు పని స్టార్ట్ చేయడం లేదు. ఈరోజు పద్మారావు నగర్ డివిజన్లో ముఖ్యంగా 1 ఇయర్ పైన అయిపోయింది. ఇది కేఎఫ్సి పద్మనాభ గాంధీ హాస్పిటల్ బ్యాక్ సైడ్ 1/2 కిలోమీటర్ పైనే మోరీలు పొంగడం జరుగుతుంది. ఇక్కడ అధికారులు నిర్లక్ష్యం చేస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ రెడీ ఉంది, ఫండింగ్ చేసింది, 45 లక్షలు శాంక్షన్ చేసి ఈరోజు వర్క్ చేయమని ఆర్డర్ ఇస్తే ఈ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. వర్క్ ఎందుకు ప్రోగ్రెస్ అయితే లేదు అంటే కేవలం నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం. ఎందుకంటే వాళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలు లెక్క పనిచేస్తారు. సిటీలో ఉన్న ఆఫీసర్లు అందరి ప్రాబ్లం అదే ఉంది. ఏంటంటే వీళ్ళు 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్లో నిరంతరం వాళ్ళతోటి గవర్నమెంట్లో నడిపి ఇంకా అధికారంలో వాళ్ళే ఉన్నట్టు చలామణి అవుతాడు. కాకపోతే ఇక్కడ పబ్లిక్ కూడా తక్కువ చాలా అంత ఇంత కాదు. కాకపోతే ఇళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళాలని పరిస్థితి సార్. మీరు వచ్చేవరకు రోడ్డు మీద ఆడ వరకు వాటర్ పొందుతూనే ఉంది. ఆ పబ్లిక్ అదే పోవడం రావడం జరుగుతుంది. ఇంపార్టెంట్గా అధికారులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ కాంట్రాక్టర్కి ఇచ్చిన వర్క్ ఇమ్మీడియట్గా వాళ్ళని వర్క్ చేయమని చెప్పు. ఆదేశం ఏమంటే ఇంకా పైపులు రాలేదు, ఇంకో వస్తున్నాయి. కాకపోతే వేరే కాంట్రాక్టర్ కానీ అప్పుడు చెప్పాలా, నోటీస్ ఇచ్చి వర్క్ మాత్రం ఆపొద్దు, వర్క్ స్టార్ట్ చేయాల్సిందే కోరుతున్నాము. ఇంపార్టెంట్గా కాంగ్రెస్ గవర్నమెంట్. కడియం శ్రీహరి తన హోదాకు మించి మాట్లాడుతున్నాడు. కడియం శ్రీహరిలాగా కేసీఆర్ ఎప్పుడు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకొని పదవుల కోసం పాకులాడి బేరసారాలు చేయలేదు అని కేపీ వివేకానంద విమర్శించారు. తన హోదాని మించి మాట్లాడుతా ఉన్నాడు కడియం శ్రీహరి గారు. తెలంగాణ సెంటిమెంట్ ఇంకెంతకాలం వాడుకుంటున్నాం అంటున్నాడు కడియం శ్రీహరి గారు. మీ లేక కేసీఆర్ గారు ఆత్మగౌరవం తాకట్టు పెట్టుకోలేదు ఎప్పుడు కూడా. నీ లేక ఎప్పుడు బేరసాలకు పోలేరు కేసీఆర్ గారు. నీ లేక ఎప్పుడు పదవుల కోసానికి పాకుపడలేదు కేసీఆర్ గారు. నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పేసి నేను కడియం శ్రీహరి గారిని హెచ్చరిస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రాన్ని 13 సంవత్సరాలు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అందరినీ కూడా జాగృతం చేసి అన్ని వర్గాల ప్రజల్ని, అందరి కూడా ఉద్యోగస్తుల్ని
అదేవిధంగా కవులని, కళాకారులని అందరూ కూడా అన్ని పార్టీల వారు కూడా తాటిపైకి తీసుకొచ్చి 13 సంవత్సరాలు నిర్విరామంగా ఉద్యమం చేపట్టి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ప్రాణ త్యాగానికైనా సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ గారని చెప్పి పదే పదే అన్నావు. నువ్వు కాదా కడియం శ్రీహరి గారని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు ఆ రోజు దేవుడుగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఈరోజు నీకు చిన్నగా కనపడుతున్నాడా? దీనికి ప్రజల్లో ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు అని చెప్పేసి నేను కడియం శ్రీహరి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ. మర్చిపోయినావా కడియం శ్రీహరి గారు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. తెలంగాణ జాతిపిత బరోబర్ తెలంగాణ రాష్ట్రానికి అన్ని వర్గాల ప్రజలు, కులాలు, మతాలు ప్రతి ఒక్కరు కూడా గుండె కత్తుకున్నటువంటి నాయకుడు, ప్రతి ఒక్కరి గుండెల్లోని నాయకుడు కేసీఆర్ గారు. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక నగర్ బస్తీలో యువకుల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్కూల్ విద్యార్థుల మధ్య ప్రారంభమైన చిన్న వివాదం తర్వాత 2 వర్గాలుగా చీలిపోయి గ్యాంగ్ వారుగా మారినట్లు సమాచారం. యువకులు రోడ్లపైకి వచ్చి పరస్పరం దాడులు చేసుకోవడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. రాళ్ల దాడులు, తోపులాటలు జరిగినట్టు తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చినట్లు తెలిసింది. ఉద్రిక్తత దృష్ట్యా అదనపు బలగాలను మోహరించినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలుస్తుంది. స్థానికులు, విద్యార్థుల మధ్య జరిగే చిన్న గొడవలు ఇలాంటి తీవ్ర పరిణామాలకు దారితీయకుండా తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు పోలీసులు. ఏంది ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ సెంట్రల్ జోన్ వైస్ ఛాన్సలర్ల సదస్సును నెల 19 నుండి 20 వరకు నిర్వహించనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, క్వాంటం సాంకేతికతతో కూడిన ఉన్నత విద్యా సంస్థల రూపకల్పన అంశంపై 2 రోజుల పాటు విస్తృత చర్చలు జరుగుతాయని ఓయూవీసీ ప్రొఫెసర్ కుమార్ తెలిపారు. 30 years, 40 years, 50 years before, the physical infrastructure was the main driver. The country was having large highways, big highways, and all those things were the rulers, big industry, big kind of thing. But in this world, the data who is having and the data computing facilities who are having, and especially in the next 10 years, because none of us on the dais or off the dais knows that which technology will be the best, where people will get job after this AI kind of thing. But the bigger question in the state, because 95% of our students and 95% వారు కూడా చెప్పారు. సో హైయర్ ఎడ్యుకేషన్ యొక్క రోల్ ఎలా ఉండబోతుందో, ముఖ్యంగా డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ జరుగుతున్న ఈ రోజులలో మన యొక్క ఏఐ పాత్ర ఎలా ఉంటుంది, అట్లాగే క్వాంటమ్ ఎనేబుల్డ్ హైయర్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అనే దానిపైన సుదీర్ఘంగా చర్చలు జరుగుతాయి. ఏఐ గురించి మీ అందరికి తెలుసు. ప్రతి వాళ్ళు పుట్టిన అంటే 1 year చైల్డ్ దగ్గర నుండి 90 years ఓల్డ్ జెంటిల్ మ్యాన్ వరకు కూడా ఏఐ గురించి విపరీతంగా డిస్కస్ జరుగుతున్నారు. ఇట్స్ ఏ క్యాచీ వర్డ్ అయిపోయింది ప్రతి వాళ్ళకు. కాబట్టి ఏఐ టెక్నాలజీస్ హౌ ట్రాన్స్ఫార్మ్స్ అవర్ హైయర్ ఎడ్యుకేషన్ అనే దానిపైన సుదీర్ఘంగా చర్చ జరుగుతుంది, లోతైన చర్చ జరుగుతుంది. సార్ ఆల్మోస్ట్ 40 to 45 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. మేడం కూడా ఆల్మోస్ట్ 35 years ఎక్స్పీరియన్స్ ఉంది. అట్లాగే ఇక్కడ వచ్చే వక్తలు ఎవరైతే మేడం చెప్పినట్టుగా రకరకాల conference. The chief guest of the conference is the governor of Telangana and Dr. Shri Jishnu Dev Verma. He is the honorable governor of Telangana. He is the chief guest, and Dr. Patil will be presiding over the conference.
and Dr. Bala Krishna Reddy, Chairman of Telangana Council of Higher Education. He will be the guest of honor, and also Shri Jayesh Ranjan. He is Special Chief Secretary in Government, Municipal Administration and Urban Development in the Government of Telangana. He will also be the guest of honor in the wedding session. So this conference is being attended by Vice Chancellors, but the speakers are really great. We have directors of IITs, the Vice Chancellors of Central Universities. We even have Dr. Subramaniam, who was the Secretary of Higher Education in India. He is especially coming to give a special address in this conference. భారతదేశంలో ఈ తరం వారందరూ అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్రంతో పాటు మన సాంప్రదాయాలను కాపాడుకుంటున్నామంటే ఆనాటి మహానుభావుల పుణ్యమే అని మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. నేడు శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని అల్విన్ కాలనీ డివిజన్లోని శంషీగూడలో నూతనంగా ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్తో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు దేశవ్యాప్తంగా భారతమాత ముద్దు బిడ్డ, జాతి గర్వించే బిడ్డ ఛత్రపతి శివాజీ 396వ జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా వాడవాడన జరుగుతున్నాయని అన్నారు. ఆనాడు మొఘల్ చక్రవర్తుల దుర్మార్గాలను ఎదిరించి హైందవ సమాజాన్ని కాపాడడంలో ఆయన చేసిన త్యాగం వెలకట్టలేనిదని అన్నారు. వారి కుటుంబ సభ్యులను చిత్రహింసలకు గురి చేస్తున్న ప్రజలే ముఖ్యమని కొట్లాడిన ధీరుడు ఛత్రపతి శివాజీ సింబాజీ మహారాజ్ అని గుర్తు చేశారు. ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఆయన స్ఫూర్తిని ఇక్కడ ఉండే ప్రజలకు తెలిసేలా ప్రయత్నం చేయడాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. 396వ జయంతి ఉత్సవాన్ని ప్రతి రాష్ట్రంలో ప్రతి పట్టణంలో ఇలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఆనాడు మొఘల్ చక్రవర్తుల దుర్మార్గాలను ఎదిరించి హైందవ సమాజాన్ని కాపాడంలో, భారత జాతి ప్రాణాలని మానాలని కాపాడంలో ఆయన చేసిన త్యాగం ఇవాళ జాతి ఎప్పటికీ మర్చిపోదు. వారి కుటుంబం చిత్రహింసలకు గురైనప్పటికీ కూడా నా ప్రజలే ముఖ్యమని, నా దేశమే ముఖ్యమని చెప్పి ప్రాణాలు అర్పించినటువంటి మహనీయుడు ఛత్రపతి శివాజీ సంభాజీ మహారాజ్ గారు. ఇవాళ ఈ తరం మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ, ఈ స్వతంత్రం, మన సంస్కృతి సాంప్రదాయాలు ఇవాళ మనం కాపాడుకుంటున్నామంటే ఆనాటి మహానుభావుల త్యాగాల పుణ్యం అనే విషయాన్ని మనం వేసుకోవడమే కాదు, రాబోయే తరాలకు కూడా అందించడం మన కర్తవ్యం. ఈరోజు శంషీగూడలో రవి యాదవ్ గారు వారి మిత్ర బృందం అంతా కూడా స్వాతంత్రం అంటే భూభాగాన్ని ఆక్రమించుకోవడం కాదని, స్వాభిమానంగా ఉండాలని, మహిళా మతనులకు రక్షణ కల్పించాలని, ప్రజలకు అండదండగా ఉండాలని, రైతులు భద్రంగా ఉంటే దేశం విరాజిల్లుతుందని చెప్పి ఒక ధర్మానికి, ధైర్యానికి, స్వాభిమానానికి ప్రతీకగా వారు అచంచలమైనటువంటి ఒక శక్తిని ఈ ప్రపంచానికి అందించారు. అందుకే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన వద్ద ఉన్నటువంటి ధైర్యమే ఆయనను గెలిపించింది. ఆయన వద్ద సైన్యం తక్కున్నా, ఆయన దగ్గర ఆయుధ సామాగ్రి తక్కున్నా, గేరిల్లా లాంటి ఉద్యమంతో మొత్తం ఉన్నటువంటి వాళ్లను సమాయత్తం చేసి గెలుపే ధ్యేయంగా పోరాటం చేసినటువంటి ఒక మహారాజుగా, ఒక ప్రజల మనిషి. సేంద్రియ కర్బనంతో అధిక దిగుబడులు సాధించవచ్చని నాట్రోబయోటిక్స్ సంస్థ ఎండీ పివి సుధాకర్ తెలిపారు. పంట భూముల్లో సూక్ష్మజీవుల శాతం క్షీణించడంతో దిగుబడులు తగ్గుతున్నాయని అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూతన ఉత్పత్తుల వివరాలను తెలిపారు. పంట భూముల్లో క్షీణించిన సూక్ష్మజీవుల సంఖ్యను పెంచేందుకు ఈ ఉత్పత్తులు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. పంట పెట్టుబడుల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతన్నలకు ఈ ఉత్పత్తులు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఎక్స్పాన్షన్ కూడా ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ వెళ్తున్నారు. అది ఏ విధంగా పనిచేస్తుందంటే మనకి రూట్ డెవలప్మెంట్ కానీ, సాయిల్ హెల్దీగా ఉంచడంలోని, మైక్రోబియల్ యాక్టివిటీలో కూడా ఈ ఉడ్వెండిగర్ ఈ పైన పెరుగుతూనే వస్తుంది. ఎలా అంటే జపాన్లో దీని మాసివ్ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా చేస్తున్నారు. ప్లాంట్ గ్రోత్ ని, ప్లాంట్ యొక్క పెస్ట్ అండ్ డిసీజెస్ కంట్రోల్ ని ద్వారా టెక్నాలజీని ఉపయోగించి ప్రతి ఒక్క ప్రాసెస్ ని ఉపయోగించడంలో ఈ పైలాసిస్ ఆసిడ్ అనేది ఉపయోగం ముందంజనే ఉంటుంది. అలాగే అక్కడ ప్రొడక్టివిటీ అండ్ క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ గా పరిగణిస్తారు. మైక్రోబయోటిక్ కంపెనీ ఎండీని మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రెస్ క్లబ్ ద్వారా రైతులకు, శాస్త్రవేత్తలకు ఒక మంచి ఉత్పత్తిని కార్బన్ ప్రో
మరియు మిస్టర్ క్రాప్ అనే ఉత్పత్తిని ప్రతి రైతుకు తెలియాలనే ఉద్దేశంతో ఈ విలేకరుల సమావేశం పెట్టడం జరుగుతుంది. రేపు శుక్రవారం, శనివారం, ఆదివారం అంటే ఫిబ్రవరి 20, 21, 22 రైతు అనేటువంటి స్టాల్ ఒకటి ఎగ్జిబిషన్ జరుగుతుంది. దానిలో కూడా ఈ సమావేశం ద్వారా ప్రతి రైతుకు కూడా ఒక మంచి ఉత్పత్తిని మార్కెట్ తీసుకురావడం జరిగింది. స్టాల్ సందర్శించి ఈ యొక్క ఉత్పత్తుల గురించి తెలుసుకుంటారనే ఉద్దేశంతో ముందుగా విలేకరుల సమావేశం ద్వారా రైతులందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఇక్కడ సమావేశం పెట్టడం జరిగింది.